హలో అందరికీ వెల్కమ్ టు రంగుల చిల్కా టేల్స్. ఏంటి లైటింగ్స్, ఈ ఫౌంటైన్స్ ఇట్లా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు ఒక ప్లేస్కి అయితే వచ్చాను. అదేనండి, బెంగళూరులో పెద్ద మాల్స్లో ఒకటైన అందమైన మాల్ అయిన మాల్ ఆఫ్ ఏషియా. ఈరోజు ఇక్కడైతే నేను మా పేరెంట్స్ని తీసుకొని అయితే వచ్చాను. అస్సలు ఆ మాల్ ఈవినింగ్ టైమ్స్లో అయితే సూపర్ ఉంటుంది లైటింగ్ అంతా. చూడండి, మేము ఎంటర్ అయితే అయిపోతున్నాం మాల్లోకి. ఇలా మాల్లోకి ఎంటర్ అవ్వంగానే అక్కడ ఉండే సీలింగ్ ఉండే ఆర్కిటెక్చరు, హ్యాంగింగ్ లైట్స్, అబ్బాబాబా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇక్కడ చాలా అయితే బ్రాండెడ్ స్టోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఏమన్నా కావాల్సిన కొనుక్కోవచ్చు. లైక్ బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇలాగా అన్ని ఏవైనా తీసుకోవచ్చు. అండ్ హోమ్ డెకర్స్ ఉంటాయి, జ్యువెలరీ దొరుకుతాయి. అబ్బా సూపర్ ఉన్నాయి అయితే చూసేకి. కొనాలనేది ఏం లేదు, హ్యాపీగా విండో షాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఎంత పెద్ద కారిడార్స్ ఉన్నాయో, అసలు నడిచే కొద్దీ తరగని దూరం అన్నట్టుంది. మా వాళ్ళైతే ఒక ఫ్లోర్ నడిచేసరికి అమ్మ చాలు ఇంకా వెళ్దామా అని అన్నారు. లేదు ఇంకొంచెం చూద్దామమ్మా, రాక వచ్చారు అంట. నేనైతే తీసుకువెళ్ళాను. అసలు ఆ ఆర్కిటెక్చర్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏవో పేపర్స్ అన్ని గాల్లోంచి పడుతున్నట్టే అనిపిస్తూ ఉంది నాకైతే. దీన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ తప్ప మరి అన్నీ ఉన్నాయి. ఫుడ్ కావాలంటే ఫుడ్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్, పిల్లల కోసము థియేటర్స్, షాపింగ్ అన్నీ ఉన్నాయి. వారం పూర్తి వర్క్ అంటూ పరిగెత్తుతూ వీకెండ్లో ఫ్యామిలీస్కి టైం ఇవ్వాలనుకుని సండే ఒక్కరోజు దొరుకుతుంది. ఆ ఒక్కరోజు కూడా షాపింగ్ అది ఇది అంటూ అటు ఇటు ట్రాఫిక్లో పరిగెత్తేదానికన్నా ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు దీన్ని అయితే. సక్సెస్ఫుల్లీ ఒక ఫ్లోర్ అయితే నడిచేసి పైకైతే ఎక్కేసాము. ఇక్కడైతే మంచిగా బ్రాండెడ్ ఇవి ఎంత డ్రెస్సులు అంతా అయితే మంచి సేల్స్ అయితే ఉంది. మంచి ఆఫర్ ప్రైస్లో అయితే బట్టలు అయితే దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లేస్ పెట్టారు, అదొక హైలైట్ అనే చెప్పాలి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు, ఇక్కడ రీల్స్ చేసుకోవచ్చు. అంత బాగుంది అసలు, అంత బ్యాక్గ్రౌండ్స్ అంత బాగున్నాయి. మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏవైనా కానీ. ఇది హైలైట్ అబ్బా, ఎంత బాగుందంటే. ఇది కింద నుంచి చూసాం కదా డైరెక్ట్, ఇప్పుడు పైనుంచి ఒక ఫ్లోర్ నుంచి మళ్ళీ దిగేస్తున్నాం. ఎక్కాం దిగాం. ఇదే ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారంటే అబ్బా, ఆ గ్రీన్ ఇంటీరియర్ డెకరేషన్, అవి పాదుల్లాగా చెట్లులాగా సూపర్ ఉండింది. ఈ మాల్ అంతా తిరిగాం కదా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈయన పియానో వాయించడము చాలా బాగా ప్లే చేశారు. మేము ప్లే చేసినంతసేపు అయితే మేమైతే కదలలేదు, ఆయన చూస్తూనే ఉన్నాము. అంతా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన వాయించుతుంటే అది వినడానికి. ఈ క్లిప్ అయితే లాస్ట్ ఏప్రిల్లోది, పిల్లలతో వచ్చాను అప్పుడు ఓన్లీ గేమింగ్ జోన్కి అయితే వెళ్ళాను. మా పిల్లలు గేమింగ్ జోన్ ఉంటే చాలబ్బా, వేరే ఏం అవసరం లేదు. మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంకా అదొకటే సరిపోతుంది, వెళ్ళే 1 గంట 2 గంటల టైం అయితే. ఈసారి పేరెంట్స్తో వెళ్ళాను, మొత్తం చూసేకి వాళ్ళు నడిచేకి అవ్వదన్నారు. సో అందుకే ఓన్లీ 2 ఫ్లోర్స్ అంతే చూసేసి వచ్చేసాము. చూడండి, మా వాళ్ళు అయితే వాళ్ళే నడుపుతున్నట్టు ఫీలింగ్. అసలు అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ వాట్ నాట్ అన్నట్టు అన్నీ ఆడేశారు వీళ్ళు. మా పెద్దోడంటే ఇదేదో దీనికి వెళ్ళాడు. అసలు ఎలా ఉందో చూడండి, వాడు అసలు కదలడు మెదలడు. అది నాకే భయం వేస్తుంది బయట నుంచి సడన్గా. వాడికి ఏమి అసలు కొంచెం కూడా ఉలకడు పలకడు అన్నట్టే ఉంటాడు గేమ్స్ ఆడేటప్పుడు. బైక్స్ నిజంగా ఇలాగే నేను నడుపుతారా అన్నట్టు ఉంది. అటు వంగుతారు ఇటు వంగుతారు, వామ్మో వీళ్ళు నడుపుతారు. అసలు చూడండి, మళ్ళీ రేసింగ్. అసలు ఆ గేమ్ గురించి నాకు తెలియదబ్బా, వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మరీ ఆడుతూ ఉన్నారు. వీడైతే కారు చిన్నోడు, అది నిజంగా రియల్గా ఎలా నడుపుతారో అలాగే నడిపేస్తున్నారు. ఏం పిల్లలో ఏమిటో కానీ. అసలు చిన్నోడైతే ఇదేదో ఎక్కాడు, వాడికైతే అస్సలు నచ్చలేదు. ఏదో సర్లే అని చెప్పేసి కూర్చున్నాడు. బెంగళూరు వాళ్ళకైతే ఈ మాల్ గురించి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఇన్ కేస్ కొత్తగా బెంగళూరుకి వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి ఈ మాల్ విజిట్ చేసేయండి, చాలా బాగుంది చూసేకైతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే రంగుల చిలుక టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.